అమ్మ, ఈ డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలకి సంబంధించి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. తులారాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే తులారాశాధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. దానివల్ల ఏంటి, అన్ని వేళలో అన్ని అనుకూల విషయాలు, అంటే అన్ని వేళల్లో వీళ్ళకి శుభవార్తలే కనిపిస్తుంటాయి. ఏదైనా ఫోన్ వచ్చినా, అది ప్రమోషన్ వచ్చిందనో, ఉద్యోగంలో మార్పులు జరిగానో, మంచి అవకాశాలు ఉన్నాయనో, ఇలాంటి మంచి మంచి వార్తలు వినే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ మాసం ఉంది. అయితే వీళ్ళకి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి, వీళ్ళ ముగ్గురికి తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అయితే తులారాశిలో ఎవరికైతే బాగాలేదు అనుకుంటామో వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఆలోచించి ప్రయత్నం చేసుకోవాలి. వివాహ విషయం, తర్వాత సంతాన విషయం, ఎవరికైతే తులారాశిలో సంతానం ఉందో సంతాన విషయం కొంచెం జాగ్రత్తలు పాటించడము, వాళ్ళకి కాస్త ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళు సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండము, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి ఎన్నింటికి వస్తున్నారు, ఇవి కాస్త జాగ్రత్త పడి వాళ్ళని చూసుకోవడం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సంతాన విషయంలో వీళ్ళకి కాస్త ఇబ్బందులు వస్తాయి. వీళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు వీళ్ళకి పెద్ద శిక్షగా పడతాయి. ఇప్పుడు పిల్లలు ఉన్న కాలేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఆ ప్రాబ్లం వీళ్ళకి శిక్షగా పడుతుంది. అలాంటి ప్రాబ్లం తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. మరి ఇటువంటి ఇబ్బంది ఉన్న తులారాశి వారు ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచిదంటారు? తులారాశి వాళ్ళు అన్నిటికంటే మెయిన్ పాటించవలసింది ఏంటంటే, ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన ఉండాలి, పొద్దున్న సాయంకాలం. తర్వాత పిల్లల విషయంలో జాగ్రత్తగా పాటించడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని ఒక టైంలో వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళు ఒక టైం టేబుల్గా ఉండడం, అంటే ఒక డిసిప్లిన్గా ఇంట్లో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇంతకుముందు క్రమశిక్షణగా ఉన్నాము, మాకు పర్లేదు అంటే అది వాదలేదు. లేవంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నింటికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు చూసుకోవాలి. ఎందుకంటే వాహన యోగం ఉంది, తర్వాత వాహన ఇబ్బంది ఉంది. అంటే వాహన యోగం ఉంది, వాహనం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. అంటే అది వీళ్ళకి రావచ్చు, సంతానం ఒకవేళ కొత్తగా కొనిచ్చి వాళ్ళు దాని మీద ఏదైనా ఇబ్బంది పడి వాళ్ళు పడితే దానికి వచ్చే పడే కష్టాలు, ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో ఈ రెండు బాధలు ఉన్నాయి కనుక జాగ్రత్త పాటించడం అనేది చాలా ముఖ్యం. ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సిన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. సో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం, ప్రతి మంగళవారం లక్ష్మీ నరసింహస్వామికి పానకం చేసి నైవేద్యం పెట్టడం, ఇంట్లో బెల్లంతో పానకం చేస్తాం కదా, ఆ పానకం చేసి నైవేద్యం పెట్టడం చేస్తూ ఆ పిల్లలకి ఆ తీర్థంగా ఇవ్వడం, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది. అది తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.